మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది, ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశాను. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అని ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్ తీసుకొచ్చాడు, ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు, అనేక వెరైటీస్ చేసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు, అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ తాగి వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్ గా తీసుకుపోయే బాధ్యత, ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.